నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరోసారి మనమందరం ఈ బుధవారం రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని దేవుని విలువైన సంగతులను నేర్చుకోవటానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి, ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభు నేనెంతో స్తుతిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి మనం గత కొన్ని దినాలుగా ప్రతి బుధవారము మత్తయి సువార్తను గూర్చి అందులో ఉన్న సందర్భాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో మేమందరము కూడి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నీ పరిశుద్ధాత్మ సహాయము బోధిస్తున్న నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరూ నీ మాటల ద్వారా మేలు పొందునట్లు, ఆధ్యాత్మికమైన జీవితములో ఎదుగునట్లు మీరే సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త ధ్యానాలలో ఎన్నో సంగతులు మేము నేర్చుకుంటున్నప్పుడు మేము విని నేర్చుకొని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు మీ వాక్యాన్ని మా హృదయములో భద్రము చేసుకొని వాటిని ధ్యానిస్తూ వాటి ప్రకారము బ్రతుకున్నట్లు మమ్ములను సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకొనుచు మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను గనుక
మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చాలండి ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య సందర్భాన్ని మనము బహు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మత్తయి సువార్త అనగానే మనకు ఎవరు జ్ఞాపకం రావాలంటే యూదులు జ్ఞాపకం రావాలి. ఎందుకంటే యూదులకు రాస్తున్నటువంటి సువార్త ఇది. 4 సువార్తలు నలుగురు రాయటంలో ఒక ఉద్దేశం ఉంది. మత్తయి గారు రాయటంలో ఒక ఉద్దేశం, మార్కు గారు రాయటంలో ఒక ఉద్దేశం ఉంది, లూకా గారు రాయటంలో ఒక ఉద్దేశం ఉంది, యోహాను గారు రాయటంలో ఒక ఉద్దేశం ఉంది. నలుగురు సువార్త రాసిన 4 రకాలైనటువంటి ప్రజలకు ప్రియులారా ఈ సువార్త రాయటం జరిగింది. మత్తయి గారు ఈ యొక్క సువార్త ఎవరికి రాస్తున్నాడంటే యూదులకు రాస్తున్నాడు. యూదులకు రాసేటప్పుడు యూదులు ప్రభువుని నమ్మాలంటే, ప్రభు మాటలు వారు తెలుసుకోవాలంటే వాళ్ళకి ప్రవచనాలు ఎత్తి చూపించాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళంత తొందరగా నమ్మరు. అందుకే మత్తయి సువార్తలో ఎక్కువ శాతం మనకేంటంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను ఎత్తి చూపిస్తూ, ఇదిగో ఇక్కడ ఇలా వ్రాయబడింది, ఇక్కడ ఆ నెరవేర్పు జరుగుతుంది అని మత్తయి గారు వ్రాస్తూ వారికి తెలియచేస్తున్నటువంటి ఈ సందర్భాలను మనం బహు జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ఈ మత్తయి సువార్తలో మనకు ఎక్కువ శాతం ప్రవచనాలు అంటే అంతకుముందు ప్రవచించబడిన ప్రవచనాలు అవి ఎత్తి వ్రాస్తూ దానికి సంబంధించినటువంటి నెరవేర్పులను గూర్చి మత్తయి గారు రాయటం జరిగింది. కనుక ఈ విషయాలను మనము ఆలోచిస్తే మనకు 4 సువార్తలలో ఉన్నటువంటి ఆ విభేదం ఏంటో మనకు అర్థమవుతుంది. సువార్త ఒక్కటే కానీ వ్రాసిన వారు 4. సువార్త ఒక్కటే. 4 సువార్తలంటే 4 రకాల సువార్తలు కాదు, సువార్త ఒక్కటే కానీ వ్రాసిన 4 రకాలైన ప్రజలకు రాశారు. గనుక ఎవరికి ఏది చెబితే నమ్ముతారో అదే వ్రాశారు. వాస్తవానికి మత్తయి సువార్త ఉంది, యూదులు నమ్మాలంటే యూదులకు సంబంధించిన, యూదులు నమ్మే విధానంలో, యూదులకు అర్థమయ్యే విధానంలో రాయాలి. ఇక మార్కు సువార్త వచ్చిందనుకోండి, మార్కు సువార్త రోమీలకు రాసింది. మార్కు సువార్త రోమీలకు. ఇప్పుడు రోమీలు నమ్మాలంటే రోమీల యొక్క పద్ధతిలో ఆ సువార్త వాళ్ళకి అందించాలి. అట్లా అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు 11వ అధ్యాయంలో ఆయన ఏ ప్రాంతాలలో అయితే తిరుగుతున్నాడో, ఏ ప్రాంతాలలోనైతే ఆయన వెళ్ళి సువార్త చేశాడో ఆ ప్రాంతాలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలు ప్రభువు మాట వినలేదు, చెప్పిన ప్రభువు మాట గ్రహించలేదు. అందుకే పైన మనం చెప్పుకున్నాం కదా, అయ్యో కపెర్నహూమ, అయ్యో బేత్సయిదా, అయ్యో కొరాజీనా, మీ మధ్యలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు సొదొమ పట్టణాల్లో చేసినట్టయితే ఆ పట్టణాలు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవి కదా అని అంటూ ఆ పట్టణాలను హెచ్చరిక చేస్తూ ఆ పట్టణాల నాశనాన్ని గురించి ఆయన చెప్పినట్లుగా మనము దైవ గ్రంథంలో పోయినటువంటి ప్రియులారా వారాలలో చెప్పుకున్నటువంటి సందర్భాలలో ఈ విషయాలను మనం నేర్చుకున్నాం. ఇక్కడ వాక్య భాగములో మనం చూసినట్లయితే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో యేసు ప్రభువారు కపెర్నహూమును గూర్చి, బేత్సయిదను గూర్చి, కొరాజీన గూర్చి, ఈ పట్టణాలను గూర్చి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ప్రియులారా ఒక ప్రార్థన చేస్తున్నాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి.
అదే మనం చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తున్నాం. 25వ వచనం మళ్ళీ చదువుకుందాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఏవండి, యేసుక్రీస్తు వారు తండ్రిని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. యేసు ప్రభువారు పరలోకమందున్న తండ్రిని స్తుతిస్తున్నాడు. ఆయన ఎందుకు స్తుతిస్తున్నాడు అనంటే, ప్రియులారా, ఇక్కడ మనకు ఈ చదువుకున్నటువంటి 24వ వచనంతో మనకు ఈ సంగతి ముగించబడింది. 25వ వచనం దగ్గరకు వచ్చేసరికి మనకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంది, కానీ ఈ మధ్యలో కొన్ని జరిగినాయండి. 25, 24కి మధ్యలో కొన్ని జరిగాయి. ఇవి లూకా గారు రాస్తాడు. చూడండి ఏమి జరిగాయో. లూకా గారు రాస్తాడు. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆ ఘడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అని అన్నాడు కదా. ఏవండి, 21వ వచనం కదా అది. కానీ 17 నుండి 20 వచనాల వరకు కొన్ని సంగతులు జరిగినాయి చూడండి. కపెర్నహూము యొక్క గురించి మాట్లాడిన తర్వాత 15వ వచనంలో కపెర్నహూమును గురించి మాట్లాడాడు కదా. కపెర్నహూము పట్టణాన్ని గురించి మాట్లాడాడు కదా. మాట్లాడిన తర్వాత 17వ వచనంలో ప్రియులారా కొన్ని సంఘటనలు జరిగినాయండి. ఏంటి సంఘటనలు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు 70 మంది వాళ్ళు ఇద్దరిద్దరుగా పంపించబడ్డారు. ఇద్దరిద్దరుగా. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అనగానే 12 మంది అని మనం అంటాం కదా. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అనగానే 12 మంది అనేది మన మైండ్లో పడిపోయింది. కానీ యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది కాదు, చాలామంది, అనేకులు ప్రభు శిష్యులుగా మారారు. వారిలో ఒక 70 మందిని ప్రభువు సువార్త కోసం పంపించాడు. ఇద్దరిద్దరిని సువార్త కోసం పంపించాడు. వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారో తెలుసా? ప్రియులారా, సంతోషంతో ప్రభు దగ్గరకు తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయ్యా, మేము దయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నాం ప్రభువా అని గొప్పగా చెప్పేస్తున్నారు. ఎవరికి? యేసు ప్రభు వారికి. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడో చూడండి. 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఏవండి, ఇక్కడ యేసు ప్రభు వారు సువార్తకు పంపించిన శిష్యులు వెళ్ళి సంతోషంతో తిరిగి వచ్చి యేసు ప్రభుకి ఏం చెబుతున్నారు వీళ్ళు? అయ్యా, దయ్యాలు కూడా మాకేమైపోతున్నాయి? లోబడిపోతున్నాయి అనంటే వీళ్ళ పరిస్థితి ఏంటో, వీళ్ళ గొప్పతనాన్ని గురించి ఏదో చెప్పుకుంటున్నారు అక్కడ. దయ్యాలు మాకు లోబడుతున్నాయి అనంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఆ అధికారం నేనే కదా మీకు ఇచ్చాను, మీరేం ఆనందపడాల్సిన అవసరం లేదు, మీరేం గంతులయ్యాల్సిన అవసరం లేదు. ఒక విషయం మాత్రం తెలుసుకోండి, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి. దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అన్నాడు.
ఏమండి, ఏది మానవ జీవితంలో క్రైస్తవులంగా మనం ఆలోచించవలసిందేది? దయ్యాలు మనకు లోబడుతున్నాయని సంతోషించాలా, పరలోకమందు మన పేర్లు వ్రాయబడినాయని సంతోషించాలా? అది దెయ్యాలు లోబడుతున్నాయి, నేనేదో ప్రార్థన చేస్తే రోగం తగ్గిపోయింది, నేనేదో ప్రార్థన చేస్తే బలహీనత తగ్గిపోయిందని మనమేమి సంతోషపడాల్సిన అవసరం లేదండి. ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు తన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అవి జరగవలసినవి. ఎంత దెయ్యాలు వెళ్ళగొట్టిన నీ పేరు జీవగ్రంథంలో లేదనుకో, రేపు నీ పేరు పరలోకంలో రాయబడలేదనుకో, ఏం పోగొట్టుకుంటావు? పోగొట్టుకున్నారు కదా కొంతమంది. అయ్యా, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము ప్రవచింపలేదా, మీ నామమున మేము అద్భుతాలు చేయలేదంటే అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పొండి అన్న. దయ్యాలు వెళ్ళగొట్టడం ప్రాముఖ్యం కాదు. ఈరోజు క్రైస్తవ్యంలో ఇదే ప్రియులారా బాగా పెరిగిపోతుందండి, బాగా పెరిగిపోతుంది. ప్రభు చెప్పిన మాటకు ఈ రోజున జరుగుతున్నటువంటి పరిచర్యకు చాలా తేడా ఉండిపోయిందండి. ప్రభువేమో దయ్యాలు వెళ్ళిపోతున్నాయని మీరేం ఆనందపడకండి, దయ్యాలను వెళ్ళగొడుతున్నామని మీరేం సంతోషపడకండి. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవో లేదో అని మీరు జాగ్రత్త పడండి. పరలోకమందు వ్రాయబడి ఉంటే సంతోషించండి, వ్రాయబడకపోతే మాత్రం చాలా నష్టపోతారు అని ప్రభు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రభు ఇక్కడ మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మన జీవితంలో మనము ప్రార్థన చేయటం వలన ఏదో జరిగిపోతుందని కాదు మనం ఆనందించాల్సింది. నా జీవితం, నా బ్రతుకు, నా ప్రవర్తన, నా స్థితిని బట్టి నేను పరలోకానికి వెళ్ళే అర్హత కలిగి ఉన్నానా, నా పేరు పరలోకములో వ్రాయబడి ఉందా, నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉందా, లేకపోతే నేను ఎన్ని చేసినా కూడా అవి వ్యర్థమే కదా, నేను ఎన్ని చేసినా వ్యర్థమే కదా. ఏమండి, అసలు మనం భక్తి చేసేది ఎందుకండి? ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్ళటానికి మనం భక్తి చేసేది, ప్రభువుతో ఉండటానికి మనం భక్తి చేసేది, దేవునితో కూర్చోవటానికి మనం భక్తి చేసేది, పరలోకానికి కోసం మనం భక్తి చేస్తున్నాం. అంతేగాని నేను ప్రార్థన చేస్తే అది తగ్గింది, నేను ప్రార్థన చేస్తే ఇది పోయింది, నేను ప్రార్థన చేస్తే ఆ దెయ్యం పోయిందని చెప్పుకోవటానికి కాదు. ఇది మనం తెలుసుకోవాలి, ఇది మనము ఎరిగి బ్రతకాలి. అదే ఇక్కడ దైవ గ్రంథంలో మనము చూస్తున్నటువంటి విషయం. శిష్యులేమో సంతోషపడుతూ వచ్చి, ప్రభువా దయ్యాలు మాకు లోపడుతున్నాయి, దయ్యాలు మాకు లోపడుతున్నాయి అని ఆనందంగా వచ్చి ప్రభువుతో చెబుతున్నారు. దయ్యాలు లోపడటం అనేటువంటిది, ఇదిగో మీరు తేళ్లను త్రొక్కుతారు, మీరు అద్భుతాలు చేస్తారు, ఇవన్నీ కూడా నేను అధికారంతో మీకు ఇచ్చాను, వాటిని బట్టి మీరు సంతోషించకండి అని అంటూ ప్రభు ఒక మాట చెప్పాడు. చూడండి అక్కడ ఏమన్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అన్నాడు. అదేంటి? వాళ్ళు చెప్పిన మాటకిను ప్రభు చెప్పినటువంటి మాటకు ప్రియులారు అక్కడ ఏంటక్కడ ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశముండి పడుట చూచితిని. వాళ్ళేమంటున్నారు? దయ్యాలు మాకు లోబడుచున్నవి అని అంటున్నారు. యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అని అంటున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఎందుకు ప్రభు ఆ మాట మాట్లాడుతున్నాడు? ఇదిగో దయ్యాలు మాకు లోబడుతున్నాయని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ భూమి మీద ఒక మహాశక్తి పనిచేస్తుంది. పరలోకములో నుండి పడిపోయినటువంటి ఒక మహాశక్తి ఆకాశము నుండి మెరుపు వలె పడింది. అది ఏం చేస్తుందో తెలుసా? అదేం చేస్తుందో తెలుసా? చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, దైవ గ్రంథాన్ని మనము ఆలోచన చేస్తే వ్రాయబడిన మాటలను మనము చూద్దాం. ప్రియులారా, అదే లూకాసు వార్తలో
ఈరోజు మాకు దెయ్యాలు లోబడుతున్నాయని మీరు అనుకుంటున్నారు. ఒక మెరుపు వలె సాతానుడు ఆకాశము నుండి క్రింద పడ్డాడు. వాడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో తెలుసా? 22వ అధ్యాయం లూకాసు వార్త 31వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును దెయ్యాల్లో పడుతున్నాయని అంటున్నారేంటి మీరు? వాడు మిమ్ములను కోరుకున్నాడు. ఎవడు? సాతానుడు మిమ్ములు కోరుకున్నాడు. మీరేమనుకుంటున్నారంటే దయ్యాలు మాకు లోపడుతున్నాయని ఆనందపడిపోతున్నారు మీరు. కానీ సాతానుడు ఎంత కుయుక్తి కలిగిన వాడంటే, సాతాను ఎంత శక్తిమంతుడంటే, సాతాను యొక్క శక్తి ఎంత బలమైనదంటే, వాడు మిమ్ముల్నే కోరుకున్నాడయ్యా సీమోను. ఎవరిని కోరుకున్నాడట? ఎవరైతే దెయ్యాలు మాకు లోబడుతున్నాయని చెప్పారో శిష్యులు, ఎవరైతే అధికారము కలిగిన వారుగా దేవుడు వారిని చేశాడో, ఇప్పుడు వారిని సాతానుడు ఏం చేస్తున్నాడట? కోరుకుంటున్నాడట. దేనికి? ఏవండి, వాక్యంలో మళ్ళీ చదవండి వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి అన్నాడు. చూడండి, మిమ్మును పట్టి. ఎవరిని పట్టాలనుకుంటున్నాడు? సాతానుడు ఎవరిని పట్టాలనుకుంటున్నాడు? బయట వాళ్ళనా? ప్రభువుని నమ్మిన వారినే పట్టాలనుకుంటున్నాడు వాడు. ప్రభువుని నమ్మిన వారిని పట్టాలనుకుంటున్నాడు. మిమ్ములను పట్టి. మనమేమనుకుంటామంటే సైతానుడు అంటే చాలా తేలికండి, వాడిదేముందండి, మన దగ్గర మంచి శక్తి ఉండాలి కానీ వాడు దెబ్బ అంటే పారిపోతాడని మనం అనుకుంటున్నాం. వాడు నీ దెబ్బకు పారిపోయేంత పిరికి పందెం కాదు సాతానుడు. యేసు రక్తమే జయం అనగానే పారిపోయేంత పిరికి పందె కాదు వాడు. అంతటి వాడైతే లోకరాజ్యాలన్నీ వాడి వశంలో ఎందుకు పెట్టుకుంటాడు? యేసు ప్రభువునే నువ్వు నాకు మ్రొక్కు, ఈ రాజ్యములన్నీ నీకిచ్చేస్తానని యేసు ప్రభుతోనే అన్నాడు. యేసు ప్రభుతోనే అన్నవాడు మనమెంత వాడి దృష్టిలో? సీమోను, దయ్యాలు లోబడుతున్నాయని, లేకపోతే మా జీవితాలలో మేము ఎన్నో అద్భుతాలు చేస్తున్నామని మీరు ఆనందపడుతున్నారేమో. ఒకటి మాత్రం తెలుసుకోండి, సాతానుడు భూమి మీద ఒక మెరుపు వలె పడ్డాడు. పడినటువంటి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? మిమ్ములను పట్టి గోధుమలలాగా జల్లించాలనుకుంటున్నాడు. ఎవరిని పట్టి? దేవుని పిల్లలను, ప్రభువుని నమ్మిన వారిని. అదేంటండి, సాతానుడు ప్రభువు నమ్మిన వారిని పడతాడా? బోల్డ్ మందిని పట్టేశాడు ఇప్పటికే. సాతానుడు అనగానే, పట్టటం అనగానే ఎంటుకలన్నీ విరబూసుకొని, పళ్ళు బయటికి తెరిచి, కళ్ళు తెరిచి బాగా భయపెట్టి మనల్ని ఏదో చిందరవందర చేయటం కాదు సాతానుడు పట్టటం అంటే. ప్రియమైన వారలారా గమనించండి, సాతానుడు పట్టటం అంటే దేవుని కొరకు బ్రతకకుండా చేస్తాడు వాడు మనల్ని. దేవుని కొరకు జీవించకుండా చేస్తాడు, దేవునిలో ఎదగకుండా చేస్తాడు, విశ్వాసములో వర్ధిల్లకుండా చేస్తాడు. ఒక వ్యక్తి విశ్వాసంలో జారిపోతున్నాడంటే ఆ వ్యక్తికి దయ్యం పట్టిందని అర్థం. తెలుసా? ఒక విషయం ప్రియులారా, నేను ఎప్పుడు మీకు చెబుతూ ఉంటాను, మళ్ళీ చెబుతాను. చూడండి, మత్తయి సువార్తలోనికి వద్దాం రండి. 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చూడండి. 12వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచునుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి అంటుంది. చూడండి, ఏది దానిల్లు? ఏది దానిల్లు? ఏమండి, అక్కడ పైన ఏమన్నాడు? అపవిత్రాత్మ ఒక మనుషుని
వదిలిపోయిన తర్వాత అన్నాడు కదా, వదిలిపోయిన తర్వాత అంటే వదిలి వెళ్ళినది ఎవరిల్లు అనుకుంటుంది? నా ఇల్లే అంటుంది. ఎవరు? మనం అనుకుంటున్నాం సైతాన్ని నేను విడిచిపెట్టానులే, వాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకుంటున్నావు, కానీ అది నిన్ను విడిచిపెట్టలా, అది నిన్ను ఇల్లుగా చేసుకోవాలని చూస్తుంది. అది మన ఇల్లు, సాతాను ఇల్లు ఏదంటే మనమేనండి. చాలామంది సాతానుడు ఎక్కడుంటాడు అని అంటే ఊరి పొలిమేరల్లో ఉంటాడు, సమాధులు దొడ్డుల్లో ఉంటాడు, ఎండిపోయిన చెట్టు మీద ఉంటాడు. అక్కడేం పని అడిగి చెప్పండి, మీరు చెప్పండి, అక్కడేం పని? ఎండిపోయిన చెట్టు మీద ఏం పని అడిగి? పొలిమేర మీద ఏం పని వాడికి చెప్పండి? సినిమాల్లో చూడటం ఏవండి, వాళ్ళేదో ప్రిల్లర ఊహించి రాసినటువంటి రచనలన్నీ చూశారు, చూసింది తీసుకొచ్చి బైబిల్ కలిపేశారు. వాస్తవం బైబిల్ ఏం చెబుతుందో తెలియట్లేదు. సాతానుడికి కావలసింది ఎండిపోయిన చెట్టు కాదు, పాడుబడిపోయిన బంగ్లా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుకు కావలసింది పొలిమేర కాదు, మనుషులు కావాలి, మనం కావాలి వాడికి. అందుకే సాతానుడు మన మధ్యలోనే ఉంటాడు, మనుషుల మధ్యలోనే ఉంటాడు. అక్కడే ఉండడు, ఎండిపోయిన చెట్టు కాడే ఉండడు వాడు. భ్రమ, మనం అనుకుంటాం అలా. పొలిమేరలో ఎందుకుంటాడు? అక్కడేం పని వాడికి? అక్కడేంటి? మనుషులు ఎక్కడున్నారో అక్కడే ఉంటాడు. సాతానుడు ఎంత తెలివిగా పనిచేస్తాడంటే భూమి మీద, నేను చెబుతాను చూడండి. సాతానుడు ఎంత పనిగా పిల్లలు ఎంత అద్భుతంగా పనిచేస్తాడంటే వాడు, సాతానుడు మన మధ్యలోనే ఉంటాడు, మన చేత వాడి పనులు చేయించుకుంటాడు. ప్రియులారా, మనల్నే మోసం చేస్తూ మనల్నే దేవునికి పట్టిస్తాడు వాడు. ఎట్లాగంటే ప్రియులారా, ఒక దొంగోడు దొంగతనానికి వచ్చి, ప్రియులారా, దొంగోడు దొంగతనానికి వస్తే చూడగానే దొంగ దొంగ అని మనం అరుస్తుంటే వాడు కూడా జనంలో చేరి అదిగో అట్టెళ్ళాడు దొంగోడు అంటున్నాడట. అదిగో అట్టెళ్ళాడు దొంగోడు, వాడు కూడా జనంలో చేరేశాడు. ఎందుకు? వాడిని చూశారు కదా, అందుకని వాడు కూడా జనంలో చేరేసి అట్టెళ్ళాడు ఇట్టెళ్ళాడు అంటున్నాడట. అందుకని పొలిమేరదో ఏముంటది? నీ దగ్గర లేదా, ఉండదా అంటే నువ్వు వస్తావని అక్కడ కాసుకుని కూర్చుంటుందా ఏంటి? తలస్నానం చేసావు, నువ్వు వస్తావని అక్కడ కాసుకుని కూర్చుంటుందా? ఏవండి, ఇవన్నీ ఒట్టి కథలు. ఇవి కథలనే బైబిల్లో చేర్చేశారు చాలా మంది, కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత, చూడండి, అది ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకలేదట దానికి. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికంటే, నేను వదలి వచ్చిన నా ఇంటికి అని అంటుంది. చూడండి, నేను వదలి వచ్చిన నా ఇల్లు అని అంటుంది. ఎక్కడి నుంచి వెళ్ళింది అది? మనుషునిలో నుండే వెళ్ళింది. ఇప్పుడు మనుషుల్లో నుండి వెళ్ళినది ఏమంటుంది? నేను వదలి వచ్చిన నా ఇల్లు అంటే మళ్ళీ మనుషుల్ని వెతుక్కుంటూ వస్తుందా లేదది? చూసారా ప్రియమైనటువంటి వారులారా, సాతానుడు ఎంత కుయుక్తిగా పనిచేస్తున్నాడో మనం ఆలోచించాలి. ఎంత తెలివిగా పనిచేస్తున్నాడో బైబిల్ని అడిగితే చెబుతుంది, మనుషులు కాదు మనం అడగాల్సింది. నేను వదలి వచ్చిన నా ఇంటికి, ఇదిగో ఫలానా మారు మనసు పొందింది, రక్షణ పొందింది, ఏమన్నా అవకాశం దొరుకుతుందో వెళ్ళొస్తా. వచ్చిందనుకో, వచ్చే టయానికి మనలో ప్రార్థన జీవితం లేదు, విశ్వాస జీవితం లేదు, వాక్య జీవితం లేదు. చక్కగా టీవీ దగ్గర, ఎక్కడో సినిమా దగ్గర, ఏ సీరియల్ దగ్గర కూర్చొని ఉన్నాం అనుకో, దొరికిందిరా నాకు అనుకుంటుంది. అది దొరికిపోయామంతే, దానికి అవకాశం దొరికింది. దొరికిపోయాడు, ఇప్పుడే నాకు దొరికిపోయాడు. అందుకే నేను వదలి వచ్చిన నా ఇంటికి మరలా తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి. ఏవండి, సాతానుడికి ఎంత శుభ్రమో చూసారా? సాతానుడికి ఎంత శుభ్రమో చూసారా? ఊడ్చున్న ఇంట్లోకి వచ్చిందట అది. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను.
వాక్యం అయిపోయింది. నాకు ఒక రూమ్ దగ్గర మంచం, ఆ రూములో నాకు ప్రియులారు ఒక మంచం వేసి, అయ్యగారు మీరు ఇక్కడ పడుకోండి అన్నారు. పడుకున్నాను. పడుకున్న తర్వాత ఆ ఇంటి ఆమె చీపురు తీసుకొచ్చి గుమ్మానికి పెట్టింది. చీపురి. ఏంటమ్మా చీపురు ఇక్కడ పెడుతున్నావు అంటే, ఉండని అయ్యగారు అంటుంది. నాకు అర్థం కాలేదు. ఎందుకమ్మా చీపురు అక్కడ పెడతానో, తీసేయమ్మా, వద్దు అక్కడ, మళ్ళీ నేను బయటికి వెళ్ళాలంటే పడిపోతాను కదంటే, ఉండని అయ్యగారు అంటే. చివరికి ఆమె ఏమందో తెలుసా, చీపురుంటేనంటే దెయ్యం లోపలికి రాదట. చీపురుంటే దెయ్యం అంటే అంత శక్తిహీనం, అది అంత బలహీనం, అది దెయ్యం. సాతానుడంటే ఎంత అర్థమైందంటే క్రైస్తవులకి, ముందు అసలు క్రైస్తవులకు అర్థం కాలేదు సాతానుడు ఎంత శక్తివంతుడో. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. చీపుర్లకి కొంతమంది కిటికీలకి ఏ ముళ్ళ కంపలు పెడతారు. ఏ కంపలండి, కంప తీసుకొచ్చి ఏదో ముళ్ళ కంప, దాని పేరు ఏదో పెడతారు, అది పెడతారు. ప్రియులారా, ముళ్ళ కంపలకిను అది చీపుర్లకిను వీటికి భయపడటానికి అదేమో శరీరా, ఆత్మది, ఆత్మండి. ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలదది, ఎంత బలమైనటువంటి కార్యమైన చేయగలదది. కానీ మనము మన ఊహల్లోనికి వెళ్ళిపోయి దాన్ని ఆహ్వానిస్తున్నాం. మన ఊహల్లోకి వెళ్ళిపోయి దాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఆలోచించండి. ఇదిగో అది ఎక్కడైతే ఇల్లు ఊడ్చి ఉందో, ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉందో, ఎక్కడైతే ఇల్లు ప్రియులారా అందంగా ఉందో, ఆ ఇంట్లో ఎవరు లేరు, అక్కడికి వచ్చేస్తుంది చూడండి. అది వచ్చి చూసిందట. చూసేసరికి ఆ ఇల్లు శుభ్రంగా ఉందట, ఊడ్చుందట, ఆ ఇల్లు మంచిగా ఉందట. కానీ ఆ ఇంట్లో ఎవరు లేరట. అంతే కదండి ప్రియులారా. ఒక ఇల్లు శుభ్రంగా ఉంది అన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరన్నా ఉండాలి. ఆ ఇంట్లో ఎవరు లేకపోతే మరి రాకేం చేస్తుంది? ప్రియులారా, మన జీవితం, మన బ్రతుకు, నిజంగా నువ్వు మార్పు చెందావు, ప్రభువుని నమ్మావు, విశ్వసించావు, నీ జీవితాన్ని శుద్ధి చేసుకున్నావు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? దేవుడి నీలో ఉన్నాడా? దేవుని ఆత్మ నీలో ఉందా? దేవుని ఆత్మ నీలో లేనప్పుడు, దేవుడు నీలో లేనప్పుడు మరి వాడు అవకాశం తీసుకుంటాడా, తీసుకోడా? ఎవరు లేకపోవుట చూచి అదేం చేసిందంటే వెంటనే వచ్చేసింది అనుకుంటున్నారా? వెళ్ళిపోయి ఇంకొక 7 దెయ్యాలను తెచ్చిందట, దానికంటే మంచి. చూడండి ఇక్కడ, తనకంటే చెడ్డవైన అంటే అదే చెడ్డదైతే దానికంటే చెడ్డది. అంటే దెయ్యాల్లో కూడా కొంచెం మంచి ఉంటాయి అంటారా? ఏమండి, దెయ్యాల్లో కూడా కొంచెం మంచి ఉంటాయా? ఇక్కడ చూడండి, అక్కడ రాయబడిన మాటలు చూడండి. బైబిల్ అంతకేనండి బాగా చదవాలండి మనం. ప్రియులార, వాక్యంలో మనము చూస్తే అది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. కాపురం పెట్టేసింది. ఇప్పుడు అంతకుముందు ఒకటే ఉండేది, ఇప్పుడు ఎన్ని తెచ్చింది? ఆ 7 దీనికంటే చెడ్డవి. 7 ఇది ఒకటి, ఎన్ని? 8 తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసింది? అది కాపురం పెట్టింది. మొదటి స్థితే బాగుందిగా, ఒక దెయ్యమే. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? కొన్నిసార్లు ప్రభు నమ్మకం ఉంది, చాలామంది బాగుంటారండి. ప్రభు నమ్మకం ముందు బాగా ప్రార్థన చేస్తారు, విశ్వాసంగా ఉంటారు, ప్రభు నమ్మకం ముందు భక్తిగా ఉంటారు. ప్రభు నమ్మిన తర్వాత అండి రాను ఏమైపోద్దో తెలుసా? భక్తి జారిపోద్ది, విశ్వాసం జారిపోద్ది. ఏవండి, ఇక లోపలికి అన్నీ వచ్చేసి కూర్చుంటాయి. అసూయ, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, పగలు, ఇవన్నీ వచ్చేసి కూర్చుంటాయి. ప్రియులారా, ఒక వ్యక్తి జీవితములో దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఏమాత్రము ఇష్టము లేనివి లోపల ప్రవేశించినాయంటే అది ఎవరి పని అనుకుంటున్నారు? సాతాను పనే. ఒక అసూయ సాతాను పని, ఒక పగ అసూయ పని, సాతాను పని, ఒక ద్వేషం సాతాను పని. ఆలోచిస్తున్నారా? ఇవన్నీ మనం ఆలోచించం. ఇవన్నీ దెయ్యం పనులు మనం చేస్తూ దెయ్యం నా దగ్గర లేదంటాం.
మనలో ఉన్నవన్నీ ఎవరు చేయిస్తున్న పనులు? సాతానుడు చేయిస్తున్న పనులు. ఒకవేళ మనలో దేవుడు ఉంటే ప్రేమ ఉంటుంది, మనలో దేవుడు ఉంటే ప్రియులారా విశ్వాసం ఉంటుంది, మనలో ప్రేమ ఉంటే దేవుడుంటే, పరిశుద్ధాత్ముడుంటే పరిశుద్ధత ఉంటుంది. మనలో దేవుడుంటే మన జీవితంలో ప్రియులారా దేవునికి ఇష్టమైన కార్యాలు మన హృదయంలో ఉంటాయి. దేవునికి ఇష్టము కానివి మన హృదయంలోనికి వచ్చాయంటే ఎవరున్నట్టు అక్కడ? ఎవరు కాపురం పెట్టినట్టు? అది సాతానుడంటే ప్రియులారు ఏదో చచ్చిపోయిన వాళ్ళు వచ్చి పట్టుకుని నా పేరు అది, నా పేరు ఇది అని చెబుతారని మీరు అనుకుంటున్నారేమో. బైబిల్లో ఎక్కడా లేదు అసలు ఆ విషయం. సాతానుడు అంటే ఒక మహాశక్తి, అది కనబడని శక్తి. కనబడకుండా తన కార్యాలు చేయించుకుంటుంది మన చేత. దేవుని నామానికి అవమానము కలిగించేటట్లుగా చేస్తుంది. అది మెరుపు వలె ఆకాశము నుండి పడటం నేను చూశాను. ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ సాతాను తంత్రములను ఎరిగి ఉండాలి. ఇప్పుడు పౌలు గారు అంటాడు, చూడండి ఆ మాట, వాక్య భాగములో కొరింథీయులకు రాసినటువంటి ప్రియులారా పత్రికలు మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి ప్రియులారా మాటను ఒకసారి మనము చూద్దామండి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతమైనటువంటి సంగతిని చెబుతాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ప్రియులారా ఉత్తరము రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు. అంటే ప్రతి క్రైస్తవుడు సాతాను తంత్రములను ఏం చేయాలి? ఎరిగుండాలి. సాతాను యొక్క తంత్రములను ఎరిగుంటే, సాతాను శక్తి ఏంటో మనకు తెలుసుకునుంటే, సాతాను ఎటువంటి వాడో మనకు అర్థమైతే వాడి యొక్క క్రియలు మనకు అర్థమవుతాయి. సాతానుడు అనగానే ప్రియులారా మనం ఏదో చిన్నగా ఆలోచిస్తే వాడు అసలు మనల్ని పట్టించుకోడు. వీడు నా గురించి చిన్నగా ఆలోచిస్తున్నాడులే, వీడిని ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అనుకుంటాడు వాడు. వాడిని శక్తికి మించిన బలం మనలోనికి రావాలి ప్రియులారా. అదే ఇక్కడ ప్రభు అంటున్నాడు, దెయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు ఒకవేళ ఆనందపడుతున్నారేమో, దెయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు ఆనందపడకండి. ఎందుకో తెలుసా? దానికంటే ఒక గొప్ప విషయం ఉంది. దయ్యాల కంటే మీరు బలవంతులు కావాలి, మీరు శక్తిమంతులు కావాలి, ఆధ్యాత్మికమైన స్థితిలో మీరు ఎదగాలి. ఇదిగో నా కొరకు మీరు బ్రతకాలి. మీ పేర్లు ఎక్కడ వ్రాయబడాలి? పరలోకమందు వ్రాయబడాలి. అందుకు సంతోషించండి అన్నాడు. మళ్ళీ చదవండి వచ్చును మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలను మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యములు 11వ అధ్యాయము ప్రియులారా లేఖనాలను మనము చూస్తే ఆయన మాట్లాడుతున్నటువంటి క్షమించండి లూకాసు వార్తలో, లూకాసు వార్త 10వ అధ్యాయము ప్రియులారా 21వ వచనం. అమ్మ 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను. ఏమండి? శత్రువు బలమంతటి మీదను అంటే శత్రువుకు బలం ఉందా లేదా? శత్రువుకు బలం ఉంది. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, ఏది మీకెంత మాత్రం హాని చెయ్యదు. అయినను అన్నాడు చూడండి, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఎందుకు సంతోషించాలి మనం? నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయని సంతోషించాలా? నేను ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతున్నాయని సంతోషించాలా? లేక నేను నా యొక్క పేరు పరలోకంలో వ్రాయించుకున్నాను, పరలోకం ఉంది అని మనం ఆనందించాలా? ఏవండి? ఆలోచించండి.
దేని యందు మనం ఆనందించాలి? పరలోకములో మన పేర్లు వ్రాయబడినందుకు ఆనందించాలి. ఎవరి పేరు రాయబడుతుంది పరలోకంలో? పరలోకములో జీవగ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడతాయి? ప్రియులారా, ప్రకటన గ్రంథం రండి, ఎవరి పేర్లు వ్రాయబడతాయి చూద్దాం. ఎవరి పేర్లు వ్రాయబడతాయి? 20వ అధ్యాయం బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 11వ వచనము నుండి చదువుకుందాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములో తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడని ఎడల అన్నాడు. చూడండి, అక్కడ ఎప్పుడు వ్రాయబడదు మన పేరు? ఎప్పుడు వ్రాయబడదు మన పేరు? మన క్రియలను బట్టి తీర్పు జరిగినప్పుడు. మన క్రియలు సరిగా లేకపోతే, మన యొక్క క్రియా జీవితం దేవునికి ఇష్టమైందిగా లేకపోతే, పైన గ్రంథములు విప్పబడెను అనందుకు చూసారా? గ్రంథము అనలేదు అక్కడ, గ్రంథములు అన్నాడు. గ్రంథములలో రెండున్నాయి. ఒకటి జీవ గ్రంథం, గ్రంథము కాదు అక్కడ, గ్రంథములు అన్నాడు. గ్రంథములు అంటే ఒకటి మన క్రియలకు సంబంధించిన గ్రంథం. నాకు గ్రంథం ఉంటుంది, నీకు గ్రంథం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం ఉంటుంది. మరొక ప్రక్క జీవ గ్రంథం ఉంటుంది. రెండు గ్రంథాలు అక్కడ, అందుకే గ్రంథములు అన్నాడు. ముందు ఏం చేస్తాడు? క్రియల గ్రంథాన్ని చూస్తాడు. క్రియల గ్రంథాన్ని చూస్తాడు. మన జీవితంలో రక్షించబడిన నాటి నుండి మన క్రియలు ఎలా ఉన్నాయి, మన పద్ధతులు ఎలా ఉన్నాయి, మన జీవిత విధానం ఎలా ఉంది, ఆధ్యాత్మికంగా ఉందా, లేకపోతే అక్కడక్కడ పడిపోయామా, లేకపోతే దేవునికి దూరం అయిపోయామా, లేక దేవుని మాటలు వింటూ కూడా సరి చేసుకోలేదా, దేవుని మాటలకు లోపడ్డామా లేదా, దైవ చిత్తానికి లోపడ్డామా లేదా, ఇవన్నీ ఒక గ్రంథంగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఎంత గ్రంథం ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఎంత ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఎంత ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఎంత ఉండొచ్చు. మన క్రియలను బట్టి కదా గ్రంథం. ఆ గ్రంథం తీస్తాడు. తర్వాత రెండవది తీస్తాడు. ఇక్కడ క్రియలు, అక్కడ పేరు. అది జీవగ్రంథం, అందులో పేరు, యువతల క్రియలు. క్రియల గ్రంథాన్ని బట్టే మన పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అనేది తెలుస్తుంది ప్రియులారా. అందుకే అక్కడ వ్రాయబడినటువంటి విషయాల్లో గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఎక్కడికి వచ్చారు? సింహాసనం ముందుకు వచ్చారా లేదా? వచ్చారు. వాళ్ళెంతటి వారైనా, ప్రపంచ చరిత్రలో మేధావులు కావచ్చు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, పేదవారు కావచ్చు, ప్రతి వారికి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మన క్రియలు ఉన్నాయి. మనం చేసిన పనులు, క్రియలంటే ఏంటి? మనం చేసిన పనులు. ఈ పనులను బట్టి దేవుడు ప్రియులారా తీర్పు తీర్చాడు, తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పు తీర్చిన తర్వాత ఇదిగో ఈ క్రియలలో మన జీవితం మంచిదిగా ఉంటే, బాగుంటే, దేవునికి ఇష్టమైనదిగా ఉంటే ఇక్కడ జీవగ్రంథంలో పేరుంటుంది. ఇక్కడ చూస్తాడు. ఇక్కడ పేరు లేదంటే అక్కడ క్రియలు సరైనవి కాదు. అందుకే ఎవని పేరైనను జీవగ్రంథమందు
వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడెక్కడికి వెళ్ళిపోతాడు? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవాలి. కారణం ఏంటి? ఎందుకు మన క్రియలు బాగుండలేదు? ప్రభు నమ్మిన తర్వాత కూడా ఎందుకు మన క్రియలు మంచిగా లేవు అంటే, వాక్యం విన్నప్పుడు దిద్దుకోలేదు, అపవాదికి చోటిచ్చావు, అపవాది క్రియలలోనికి వెళ్ళిపోయావు, నీ అహాన్ని చూసుకున్నావు, నేనెందుకు మార్చుకోవాలనుకున్నావు, నేనెందుకు దిద్దుకోవాలనుకున్నావు, నాకేంటి అనుకున్నావు, దేవుని మాట ధిక్కరించావు. దేవుని మాట ధిక్కరించటమే పాపము చేయటం అంటే. ఆజ్ఞాతిక్రమమే పాపం. వ్యభిచారము చేస్తేనే పాపం అనుకోక, తాగితేనే పాపం అనుకోకండి. అసలు పాపము అనేటువంటిది ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా పుట్టింది. ఇవన్నీ తర్వాత వచ్చినటువంటివి, దానిలో నుండి వచ్చినవి ఇవన్నీ. నువ్వు దేవుని మాటకు లోబడలేదు గనుక, దేవుని మాట వినలేదు గనుక, దేవుని చిత్తానికి లోబడలేదు గనుక, దేవుని మాటకు లోబడి పశ్చాత్తాపడలేదు గనుక, నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించలేదు గనుక, ప్రియమైన దేవుని పిల్లలారా, నీ పేరు జీవగ్రంథములో నుండి లేకుండా పోయింది. అక్కడ లేదు కనుక పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అయ్యా, ఒకనాడు ఈయన ఎంతో ప్రార్థన చేసేవాడయ్యా, మనం చెప్పుకుంటుంటాం, ఎంతో భక్తి చేసేవాడయ్యా, ఎంత ప్రార్థన చేసేదోనయ్యా ఆమె ఎంతగా దేవుని కొరకు బ్రతికేదోనయ్యా. కానీ ఎందుకోనయ్యా ఆమె అంత ప్రార్థన ఏమైపోయిందో, అంత భక్తి ఏమైపోయిందోనయ్యా, దిగజారిపోయిందయ్యా, ప్రార్థనలో లోకంలో కలిసిపోయిందయ్యా అనుకుంటుంటాం. చూసారా మనం? ప్రియులారా, ఒకనాడు గొప్పగా జీవించిన వాళ్ళు చివరికి వచ్చేసరికి ఆత్మీయ జీవితంలో దిగజారిపోవటాన్ని చూడటం ప్రియులార బట్టి, వారి పరిస్థితిని బట్టి, వారి జీవితాన్ని బట్టి ప్రియులారా, వారి యొక్క పేరు జీవగ్రంథములో లేకుండా పోయింది. అందుకే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఆ లిస్టులో ఎవరున్నారు? ఒకసారి 21:8 చదవండి. ఎవరు? పిరికివారు. ఎవరండి? పిరికివారు. దేవుని కొరకు ఒక శ్రమ అంటే భయపడిన వారు, దేవుని విషయంలో పిరికితనంతో బ్రతికిన వాళ్ళు, ధైర్యంగా ప్రభు కొరకు జీవించని వారు పిరికివారు. తర్వాత అవిశ్వాసులు అన్నాడు చూడండి. అంటే వీళ్ళు పేరుకు విశ్వాసులే కానీ ప్రతి విషయంలో కూడా అవిశ్వాసులుగానే బ్రతికారు. వీళ్ళు పేరుకు విశ్వాసులే, విశ్వాసంలో ఎదగలేదు, వీళ్ళు అవిశ్వాసులుగా బ్రతికారు. తర్వాత అసహ్యులుగా బ్రతికారు, అంటే దేవునికి అసహ్యమైన కార్యాలు చేశారు. వీళ్ళు నరహంతకులుగా బ్రతికారు. నరహంతకులు అంటే ఎవరినో చంపటం కాదు, ఎదుటి వ్యక్తిని ద్వేషించటమే నరహత్య అన్నాడు బైబిల్లో. తన సహోదరుని ద్వేషించువాడు అప్పుడే తన హృదయములో ఏం చేసినట్టు? నరహత్య చేసినట్టు అని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి నరహంతకులను, వ్యభిచారులను, దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరచి, వేరొకటిని ప్రేమించి ప్రియులారా వేరే వేరే విధానాలలో జీవించినటువంటి వారు వ్యభిచారులను, మాంత్రికులు, ప్రియులారా విగ్రహారాధికులను ఆశ్రయించిన వారు, అబద్ధికులు, వీళ్ళందరూ కూడా ప్రియులారా ఎక్కడికి వెళ్ళిపోతారట? అగ్నిగుండములో. అంటే వీళ్ళందరి పేర్లు ఎక్కడ లేవు? జీవగ్రంథమందు ఉండవు. ఇటువంటి వాళ్ళ లిస్టు పిరికివాళ్ళు, అవిశ్వాసులు, అసఖ్యులు, ప్రియులారా అబద్ధికులు, వ్యభిచారులు, మాంత్రికులు, వీళ్ళంతా, ఈ లిస్ట్ అంతా ఎవరంటే ఆయన లిస్టులో జీవగ్రంథములో లేని వాళ్ళు. అదేంటండి, ఆయన బాగా ప్రార్థన చేసేవాడే, చాలా అద్భుతంగా వాక్యం బోధించేవాడే, అబ్బో మోకరిస్తే గంటల సేపు ప్రార్థన చేసేవాడే అని అనుకుంటాం. ఆ రోజున అంతగా జీవించిన ఆత్మీయుడు ఈరోజేంటి నరకానికి త్రోసివేయబడుతున్నాడు ఏంటండి? ఆ రోజు బాధపడి మనం చేసేదేమీ లేదు. కారణం ఏంటంటే ప్రియులారా, సాతాను తంత్రాలకు లోనైపోయాడు. వీళ్ళంతా ప్రభు నమ్మిన వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, రక్షించబడిన వాళ్ళే, కానీ సాతాను తంత్రాలకు ఏమైపోయారు? వీళ్ళు లోనైపోయారు. అందుకే మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. కాబట్టి ఎరగాలి, ఎరిగి బ్రతకండి. దెయ్యాలు మాకు లోపడుతున్నాయని సంతోషించకండి.
మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి, అది చెరిపివేసుకోకుండా చూసుకోండి అని ప్రభువారు తన శిష్యులకు చెబుతున్న మాటలు. ప్రియులారా, అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఈ భూమి మీద సాతానుడు తన శక్తితో పని చేస్తూనే ఉంటాడు. సాతాను వెళ్ళిపోతాడు అనుకోకండి. భూమి మీద వాడు క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా వాడి కార్యాలను జరిగిస్తూనే ఉంటాడు. వాడి ప్రతాపం ఏంటో భూమి మీద చూపిస్తూనే ఉంటాడు. ఇప్పటికే వాడు చూపిస్తున్నాడు వాడి ప్రతాపం. ఎందుకో చెప్పనా ప్రియులారా, మన జీవితంలో మనకు కాలము విలువ మనకు తెలియదు, కానీ అపవాదికి మాత్రం కాలము విలువ తెలిసింది. కాలము విలువ వాడికి తెలిసింది. అందుకే కాలము కొంచెమేనని వాడు బహు క్రోధము కలిగిన వాడై, చూడండి ప్రకటన గ్రంథం వాక్య భాగములో వాడి గురించి వ్రాయబడిన మాట చూడండి ప్రియులారా, 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ ఎవరికి వచ్చింది? ఇప్పుడు భూమికి సముద్రానికి వచ్చిందట మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకున్నాడు, తెలుసుకోలేదా? ఏం తెలుసుకున్నాడు అపవాది? నాకున్న సమయం చాలా కొంచెం అని తెలుసుకున్నాడు వాడు. మనకు తెలుసా మన సమయం గురించి మనము ప్రియులారా ఎరిగి బ్రతుకుతున్నామా? సాతానికి తెలిసింది నాకున్న సమయం చాలా కొంచెం, ఈ కొంచెము కాలములో నేను పని జరిగించాలి. చేస్తున్నాడు వాడు. రాత్రనక పగలనక, వాడికి రాత్రి పగలు అని తేడా ఉండదు. ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రపంచాన్ని, ప్రకృతి చక్రానికి మొత్తానికి చిచ్చు పెడుతున్నాడు. చూస్తున్నారుగా ఈ రోజున కాలిఫోర్నియా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి ప్రియులారా వెళ్ళిపోయిందో. ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ప్రియులారా, ఆ పిక్చర్ తీసిన అయినటువంటి ఇల్లు కూడా భయంకరమైనటువంటి విధానములో కాలిపోయింది. కాలిపోతూనే ఉన్నాయి ఈ రోజు వరకు. ఏంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి భూమి మీద? ఏంటి భయంకరమైనటువంటి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి? మనిషి ఆలోచిస్తున్నాడా? ప్రియమైన దేవుని వారలారా, గమనించాలి. తనకు సమయము కొంచెమే అని తెలుసుకున్న అపవాది బహు క్రోధము కలిగిన వాడై, చూడండి అక్కడ ఉందా మాట, ఉందా? ఏం కలిగిన వాడు? కోపము కాదు, క్రోధం. కోపం వేరు, క్రోధం వేరు. కాలము కొంచెమే అని తెలుసుకున్న అపవాది బహు క్రోధము కలిగిన వాడై ఏం చేస్తున్నాడట? మీ యొద్దకు దిగొచ్చాడు. ఎవరి దగ్గరికి దిగొచ్చాడు? మనుషుల దగ్గరకు, భూమి మీదకు దిగొచ్చాడు. వాడికి కావలసింది మనుషులండి. వాడికి కావలసింది ఎక్కడెక్కడో పొలిమేరలు కాదండి. వాడికి కావలసింది సమాధుల దొడ్డులు కాదండి. వాడికి కావలసింది మనుషులండి. ఈ మనుషులను చెడగొట్టి దేవునికి కాకుండా చేసి, దేవుని యొద్దకు వెళ్లకుండా చేసి, మారు మనసు పొందకుండా చేసి, వ్యభిచారులుగా, దొంగలుగా, దోచుకునే వారిగా చేసి, మనుషులందరినీ నాశన కోపానికి తీసుకెళ్ళటానికి వాడు భూమి మీద తిరుగుతున్నాడు. కాలము కొంచెమే ఉంది నాకు, ఈ కొంచెము కాలములోనే మొత్తాన్ని నేను నాశనం చేయాలి. వాడి పనిదే. చూసారా? మెరుపు వలె పడ్డాడు. ఎంత వేగంగా పని చేస్తున్నాడు వాడు. మనమేమో ప్రార్థన చేయమంటే నిద్రపోతాం. ఏవండి, కాసేపు వాక్యం చదువుకోండి అంటేనేమో ప్రియులారా మనకు వాక్యం చదివే టైం లేదు, మనకు ప్రార్థన చేసుకునే టైం లేదు, దేవుని కోసం బ్రతికే టైం లేదు, దైవ చిత్తములో ధ్యానించే టైం లేదు మనకు. అయ్యో, మనము ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం సంపాదిద్దాం, ఏం కూడబెట్టుకుందాం, ఇదే గోల అయిపోయింది. వాడేమో సమయము కొంచెముగా ఉందని బహుక్రోధము కలిగిన వాడై ఎవరిని మిరింగుదునా అని లోకమందంతటా ఏం చేస్తున్నాడు? వాడు సంచారము చేస్తున్నాడు. వాడితో పాటు కొన్ని కోట్ల శక్తులు,
కొన్ని కోట్ల ఆత్మలు వాడితో పాటు పనిచేస్తున్నాయి, కోటాను కోట్ల. అందుకే వాటిని దురాత్మల సమూహం అన్నాడు బైబిల్లో. అంటే ఇప్పుడు సాతాను పని ఏంటో తెలుసండి? దేవుని పిల్లలను దేవునికి కాకుండా చెయ్యాలి. ఇది వాడి పని. దేవుని యొద్దకు వెళ్లకుండా చేయాలి, నిత్య జీవం వెళ్లకుండా చేయాలి, పరలోకానికి వెళ్లకుండా చేయాలి. ఇది వాడి యొక్క లక్ష్యం. ఇది వాడి లక్ష్యం. ఇదేమో మనం మర్చిపోయాం. దీని గురించి అసలు మనం ఆలోచించట్లేదు. ప్రియులారా, రాబోయేటువంటి నాశనానికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళటానికి వాడు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నాడో ఈ విషయాలు మనం ఆలోచించకుండా సాతానుని చాలా తేలిగ్గా అంచనేస్తున్నాం. పాస్టర్ గారి చేత ప్రార్థన చేపిస్తే పోతాళ్ళు అనుకుంటున్నాం మనం. యేసు ప్రభు ప్రార్థన చేస్తేనే పోలా సాతానుడు. శోధించాడు ఆయన్ని. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 40 రోజులు శోధించాడు. ఎవరిని? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు కంటే గొప్ప ప్రార్థన పరులా మనం? యేసు ప్రభు కంటే శక్తిమంతులమా మనం? యేసు ప్రభు కంటే గొప్పవారమా మనం? 40 రోజులు శోధిస్తూ వచ్చాడు ఆయన్ని. శోధిస్తూ, 1 రోజు కాదు, 40 దినాలు అరణ్యంలో శోధిస్తూ వచ్చాడు. 40 దినాలు యేసు ప్రభువును శోధించిన వాడు మన శోధించటం పెద్ద పైన? ఆయనంటే దేవుని కుమారునిగా దిగి వచ్చిన మహనీయుడు. ఆయన వాక్యమును ప్రియులారా కలిగినవాడు, తండ్రి చిత్తాన్ని ఎరిగినవాడు, పరలోకమందున్న తండ్రి యొక్క క్రియలు చేయటానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. కాబట్టి చివరికి వాడిని ఓడించాడు అనుకోండి ప్రియులారా. కానీ మన జీవితంలో మనము సాతాన్ని ఓడించాలంటే ఎంతటి గొప్పవారం కావాలో తెలుసా అండి? ఒకరోజు ప్రార్థన, ఒకరోజు వాక్యం, ఒకరోజు విశ్వాసం సరిపోతుందండి? చాలదండి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదయ్యా, పరలోకంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయి, అవి పోకుండా జాగ్రత్తగా చూసుకోండి, అందుకు ఆనందించండి అని అంటూ ప్రియులారా ఆయన తన యొక్క బిడ్డలకు ప్రియులారా, తన యొక్క శిష్యులకు ఆ మాటలు చెబుతున్నట్లుగా, సాతాను శక్తి ఏంటో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళకేమో దయ్యాలంటే చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు ఏమో దయ్యం అంటే తేలిగ్గా అంచనేయకండి, సైతానుడు అంటే మహాశక్తిమంతుడు, వాడి కుయుక్తులు కుతంత్రములను మీరు ఎరిగి బ్రతకండి అని సాతాను గూర్చిన ఎన్నో సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. నేను ఒక విషయం చెప్పనా? యేసు క్రీస్తును గూర్చి బోధించే బోధలు ప్రియులారు ఎక్కువగా మనకు వినబడతాయి, కానీ సాతాను గురించి బోధించే బోధలు ఎప్పుడైనా వింటాం మనం? వినం. ఎందుకంటే బోధించనివ్వడు వాడు. సాతానుడు అసలు ఒప్పుకోడు. ఇదిగో యేసు ప్రభు గురించి ఎంత చెప్పుకుంటావు చెప్పుకో, నా గురించి మాత్రం. అసలు నేనేమంటానంటే, ఒక శత్రువును మనం ఎదిరించాలంటే ఆ శత్రువు బలం ఎంతో మనకు తెలియాలా వద్దా? తెలియాలి కదా. తెలియాలంటే ఇప్పుడు వాడి గురించి తెలుసుకోవాలా వద్దా? కాబట్టి నేనేం చెబుతానంటే, సాతాను గూర్చి ప్రతిరోజు తెలుసుకోండి, వాడెంత శక్తిమంతుడో. ఎక్కడ తెలుసుకోవాలండి? ఎక్కడికి వెళితే భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి తెలుస్తుందా? మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి తెలుస్తుందా? లేదండి, బైబిల్ దగ్గర కూర్చో. బైబిల్ దగ్గర కూర్చో. సాతాను యొక్క బయోడేటా ఏంటో నీకు తెలుస్తుంది, సాతాను యొక్క శక్తి ఏంటో నీకు తెలుస్తుంది, ఆ సాతాను శక్తిని ఎలా ఎదిరించాలో కూడా నీకు తెలుస్తుంది. బైబిలే చెబుతుంది సాతాను ఎంత శక్తిమంతుడో. కాబట్టి ప్రియులారా, వాడిని తేలిగ్గా అంచనా వెయ్యకండి. వాడు దురాత్మల సమూహముతో ఈ భూమి మీద తన పిల్లల మీద అగ్ని బాణాలు వేస్తున్నాడు వాడు. వాటిని ఆర్పుటకు మనం ఏం కావాలి? శక్తిమంతులము కావాలంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో. కాబట్టి ప్రియులారా, ఈ లోకమందు మనము జీవిస్తున్నంత కాలం మనము తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు నేను సాతాను యొక్క క్రియలు ఎక్కడైనా పడిపోయానా, లేక సాతాన్ని జయించానా? నా ఆలోచనల్లో, నా తలంపుల్లో, నా ఉద్దేశాల్లో, నా నడకలో, నా పడకలో, నా ప్రవర్తనలో ఎక్కడైనా సాతానికి నేను అవకాశం ఇచ్చానా? మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభు చెప్పాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి. అంటే అపవాదికి ఏమి ఇయ్యొద్దన్నాడు? చోటు ఇయ్యకుడి అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు తెలుసా? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఎలా ఎదిరించాలి? ప్రార్థనతో, వాక్యముతో, విశ్వాసముతో,
పరిశుద్ధతతో, యథార్థతతో దైవ వాక్యాన్ని పట్టుకొని వాడిని ఎదిరించాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితంలో మనం బలవంతులమవుతాం. అందుకే ప్రభువు చెబుతున్న మాట, మీరు దయ్యములు కాదు లోబడుతున్నాయని ఆనందించటం కాదు, మీరు పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని మీరు ఆనందించండి, అవి కొట్టివేయబడకుండా తీసివేయబడకుండా జాగ్రత్త పడండి అని ఇదిగో ఆయన చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అది చెప్పిన తరువాత ఆయన తండ్రికి చేస్తున్న ప్రార్థనే మనం మత్తయి సువార్తలో చదువుకున్న 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రార్థన యొక్క విలువేంటో వచ్చేవారు చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవలేఖనాలలో నుండి మనము ఎన్నో సంగతులు వింటున్నాం, ఎన్నో విషయాలు వింటున్నాం. సాతానుడు తనకు కాలము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము కలిగిన వాడై వాడు భూమి మీద తిరుగుతున్నాడు, ప్రజల మధ్యకు వచ్చాడు, ప్రజలను నాశనం చేస్తున్నాడు, ప్రజలను దేవునికి కాకుండా చేస్తున్నాడు, దేవునిలో ఎదిగే వారిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించే వారిని దేవునికి దూరం చేయటానికి వాడి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాడు. అందుకే ప్రభువా, అపవాదికి నేను చోటివ్వక నా జీవితములో నా పేరు పరలోకమందు వ్రాయబడినట్టుగా నేను దానిని తొలగించుకునే విధానములో కాకుండా నీ కొరకు బ్రతికేవానిగా, నీ కొరకు జీవించేవానిగా, నా క్రియలు నీకిష్టమైనవిగా ఉండటానికి తగిన రీతిలో సహాయము చేయండి ప్రభు అని మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకములో దుష్టుడు ఎంతో భయంకరమైనటువంటి విధానములు తిరుగుతున్నాడయ్యా. వాడు కాలము కొంచెముగా ఉన్నదని ఎరిగి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడని మీ వాక్యములో మేము చూస్తున్నాం. తండ్రి, ఈ లోకమందు మేము నీ కొరకు బ్రతకాలనే ఆశతో ముందుకు వెళుతూ ఉండగా ఏదో ఒక విధంగా మమ్మలను పడగొట్టడానికి, ఏదో ఒక ఎర చూపించి మమ్మల్ని నాశనము చేయటానికి వాడి పని వాడు జరిగిస్తూ ఉండగా తండ్రి, వాడి తంత్రములను ఎరిగిన వారమై మేము బహు జాగ్రత్తగా క్రీస్తునందు బలవంతులుగా జీవించుటకు తగిన సహాయము చేయండి. లోకములో ఉన్నవాడు బలవంతుడే గాని లోకములో ఉన్నవాని కంటే మాలో ఉన్నవాడు మరీ బలవంతుడని మేము నమ్మి ఆ బలవంతుడైనటువంటి క్రీస్తుని వెంబడిస్తూ మీలో కొనసాగుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఇప్పటికే ఆత్మీయ జీవితములో నుండి దూరం అయిపోయారయ్యా, పడిపోయారయ్యా, పతనమైపోయారు, లోకంలో కలిసిపోయారు, సాతాను యొక్క ఆ భయంకరమైనటువంటి చేతులు చిక్కుకుపోయారయ్యా, బందీలుగా మారిపోయారయ్యా. అటువంటి స్థితికి మేము వెళ్లకుండా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను బలపరచండి, మీ కొరకు బ్రతికింప చేయండి, మీ ఆలోచనలతో నింపండి. సాతానును ఎలా ఎదిరించాలో, ఎలా జయించాలో, సాతాను మీద ఎలా యుద్ధము చేయాలో, సాతాను యొక్క క్రియల నుండి మేము ఎలా దూరముగా బ్రతకాలో మాకు నేర్పించండి నాయన. మీ వాక్యానుసారమైన జీవితముతో శ్రమైన, బాధైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఎక్కడ కూడా మేము నిన్ను విడిచిపెట్టక మీలో సాగిపోవటానికి తగిన ఆధ్యాత్మికమైన జీవితం మాకు పెట్టండి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ యొక్క ఆత్మతో నింపి పంపించండి, బలపరచండి. మీ వాక్యానుసారమైన జీవితంతో మేము ఎలా ఉన్నామని ఎవరికి వాళ్ళు మేము పరిశీలన చేసుకొని అయ్యా, నిత్య నాశనానికి మేము జారిపోకుండా నిత్య జీవములో ప్రవేశించున్నట్లుగా మేమందరము సిద్ధపరచబడినట్లు తగినటువంటి ఆత్మ కార్యము మా జీవితంలో జరిగించి నడిపించమని మీ చేతులకు అప్పగించుకొనుచు మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.